వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డి అంటేనే అబద్ధాలు, అబద్ధాలు అంటేనే జగన్మోహన్ రెడ్డి. 2024 ఎన్నికల్లో ప్రజలు ఫలితాల ద్వారా జగన్మోహన్ రెడ్డి అబద్ధపు మాటలు నమ్మట్లేదని నిరూపించారు. అయినా జగన్మోహన్ రెడ్డి తన పందా మార్చుకోవట్ల. ఇటీవల పల్నాడు జిల్లా పర్యటనకు వెళ్ళాడు. ఆ సమయంలో వైసీపీ సొంత కార్యకర్త సింగయ్య జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి ఆ వాహనం కింద పడి తరువాత మృతి చెందాడు. ఇది ఎంత వైరల్ అయిందో, ఆ వైసీపీకి ఎంత డ్యామేజ్ అయిందో మనందరికీ తెలుసు. విషయం ఏంటంటే అది తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనే విషయం పక్కన పెడితే తప్పును ఒప్పుకోవాలి. మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అసలు సింగయ్య మృతికి నాకు సంబంధం లేదు, ఇది తెలుగుదేశం పార్టీ కల్పిస్తున్నటువంటి అభూత కల్పనలు, పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలుగుదేశం పార్టీ వదిలినటువంటి ఒక కల్పిత వీడియో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అవినీతి పత్రికలో అచ్చోసిన అబద్ధాలు రాశారు. అయితే తాజాగా ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా జగన్మోహన్ రెడ్డి అసలు బండారం బయటపడింది. ఏంటి ఫోరెన్సిక్ నివేదిక అంటే, జగన్మోహన్ రెడ్డి ఇది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వదిలినటువంటి వీడియో తప్ప ఇందులో ఎటువంటి వాస్తవం లేదని చెప్పి ఒక ఆరోపణ చేశాడు. మరి అది నిజమా అబద్ధమా అనే సందేహం ప్రజల్లో కూడా ఉంటుంది. మరి అది తేల్చాలంటే ఏం చేయాలి? ఫోరెన్సిక్ నివేదికకు పంపాలి. అలా పోలీసులు ఫోరెన్సిక్ నివేదికకు పంపితే స్పష్టంగా తేలింది ఏంటంటే అది ఒరిజినల్ వీడియో, ఎటువంటి కల్పిత వీడియో కానే కాదు. అందులో ఉన్నటువంటి కదలికలు కానివ్వండి, ఆ క్యాప్చర్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాయని డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసి ఒక నివేదికనైతే పోలీస్ శాఖకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ నివేదికనే 1వ తారీఖున కోర్టు ముందు పోలీసులు ఉంచబోతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ తన పిటిషన్ కొట్టేయాలని క్వాష్ పిటిషన్ వేశాడు హైకోర్టులో. అసలు సింగయ్య మృతికి నాకు సంబంధమే లేదు, ఇది రాజకీయ నేపథ్యంలో నా మీద బురద జల్లటం కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర అని చెప్పి చెప్పడమే కాకుండా ఇంకో మాట కూడా చెప్పారు. గతంలో పోలీసులేమో ప్రైవేటు వాహనం అన్నారు, చెప్పిన కార్ నెంబర్ ఏమో వేరు, కానీ ఇప్పుడేమో నేనే చంపాను అంటున్నారు. సో ఇది మొత్తం కూడా చంద్రబాబు ఆడుతున్నటువంటి డ్రామా అని చెప్పి ఒక ఆరోపణ అయితే చేశారు. ఇప్పుడు వాళ్ళ నోళ్ళకి తాళం పడింది. ఇప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడాలి బయటికి. అంబటి రాంబాబు కానివ్వండి, లేదా వైసీపీ నాయకులు కానివ్వండి, సోషల్ మీడియా కార్యకర్తలు కానివ్వండి, ఏదైతే అది కల్పిత వీడియో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించిన వీడియో అని చెప్పి రకరకాల ఆరోపణలు చేశారో ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడాలి. మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా తప్పు ఒప్పుకుంటాడా? జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద తన సొంత కార్యకర్త పడి మరణించటం అత్యంత దురదృష్టకరం. అది ఏ పార్టీ అయినా కానివ్వండి, జరిగిన ఘటన ఖచ్చితంగా దురదృష్టకరమే. ఒకవేళ పొరపాటున మనకు తెలుసో తెలియకో ఘటన జరిగితే తప్పును ఒప్పుకుని ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా తప్పు ఒప్పుకోవాలా, ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేయలే. ఎందుకని? తప్పు ఒప్పుకుంటే ఆల్రెడీ అది ఫేక్ వీడియో అని చెప్పి ఒక ఆరోపణ చేసి తర్వాత తప్పు ఒప్పుకుంటే మొహాన్ని చీకు కొడతారు. సో ఇదే విషయం స్పష్టంగా అర్థమైంది. దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, తొక్కి చంపింది జగన్ కారే, సింగయ్య మృతి ఘటనపై వైరల్ అవుతున్నవి ఒరిజినల్ వీడియోలే, మార్పింగ్ చేసిన ఆధారాలు ఎక్కడా లేవు, ఫోరెన్సిక్ నివేదిక స్పష్టీకరణ. సాధారణంగా మనం నోటితో ఎన్నైనా మాట్లాడవచ్చు, కానీ అది నిరూపించాలంటే ఆధారాలు కావాలి. నేను కూడా చెప్పగలుగుతాను జగన్మోహన్ రెడ్డి మర్డర్ చేశాడని, కానీ జగన్మోహన్ రెడ్డి మర్డర్ చేశాడంటే నా దగ్గర ఆధారాలు ఉండాలి. నోటికి ఏది పడితే అది మాట్లాడితే చెల్లదు కదా. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి తానేదో ప్రభుత్వం మీద బురద జల్లాలి, జరిగిన ఘటన దుర్ఘటన, ఇది ఎక్కడ తనకు డ్యామేజ్ అవుతుందో అనే ప్రయత్నంలో అది పూర్తిగా మార్పింగ్ వీడియో అన్నారు. మరి మార్పింగ్ వీడియో అన్నప్పుడు ప్రభుత్వం ఊరుకుంటుందా? జగన్మోహన్ రెడ్డికి నోటికి తాళం వేయాలి, వైసీపీ నాయకుల నోటికి తాళం వేయాలి. కాబట్టి దాన్ని ఫోరెన్సిక్ నివేదికకు పంపారు. ఇదే నివేదిక రేపు కోర్టులో సమర్పించబోతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు సమాధానం చెప్పాలి. రేపు కోర్టు అడుగుద్ది, ఏమైనా జగన్మోహన్ రెడ్డి అసలు నాకు సంబంధం లేదనో, నా మీద కేసు కొట్టేమని క్వాష్ పిటిషన్ వేసావు, ఇక్కడేమో ఫోరెన్సిక్ నివేదిక ఏమో నీ కారే గుద్ది చంపింది అంటుంది, మరి ఏం చెప్తామని రేపు కోర్టు అడుగుద్ది. జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి కోర్టుకి. అటు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు సమాధానం చెప్పాలి, ఇటు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అవినీతి పత్రికలో ఏం రాశారు తెలుసా? బాబు కల్పిత మరణ దృశ్య అని ఒక వార్త రాశారు. బాబు కల్పిత మరణ దృశ్యం అంట. అంటే చంద్రబాబు నాయుడు కల్పించినటువంటి ఒక దృశ్యమే తప్ప అక్కడ ఏమీ జరగలేదు అనేది సాక్షిలో రాసినటువంటి వార్త. మీకు గతంలో గుర్తుందో లేదో, నరాసుర రక్త చరిత్ర అని చంద్రబాబు గారి మీద ఒక ఆర్టికల్ రాశారు. వివేకానంద రెడ్డి చనిపోతే ఇదే అవినీతి పత్రికలో ఇదే విధంగా ఏం రాశారు? నరాసుర రక్త చరిత్ర అన్నారు. ఆ రోజు సాధారణమేలే, అసలు హత్య జరిగిన మన్నాడే రాసేశారు ఈ వార్తని. ఏం ఆధారం ఉందని రాశారు? ఇక్కడ కూడా అంతే, ఘటన జరిగిన మన్నాడే ఏం రాసేశాడు? బాబు కల్పిత మరణ దృశ్యం. అది కూడా ఒరిజినల్ వీడియో వచ్చిన తర్వాత, రాకముందేమో అసలు మాకు సంబంధం లేదన్నారు. వీడియో వైరల్ అయిన తర్వాతేమో
అది చంద్రబాబు నాయుడు సృష్టించిన వీడియో అన్నారు. ఏ కోసైనా కూడా జగన్మోహన్ రెడ్డి నిజం ఒప్పుకోలా. ఇదే ఇక్కడ చూడండి, దీంతో జగన్ను ఇరికిస్తున్నారన్న వైసీపీ నాయకుల నోళ్లకు తాళం, బాబు కల్పిత మరణ దృశ్యమన్న రోత పత్రిక రాతలకు చెక్కు, 1న క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ, అదే రోజున కోర్టుకు ఫోరెన్సిక్ నివేదిక సమర్పణ, జగన్ కారుకు ఇప్పటికే ఆ ఫిట్నెస్ పరీక్షలు, జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆ యాక్సిడెంట్కి గురైనటువంటి కాన్వాయ్లో జగన్మోహన్ రెడ్డి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఉందో దాన్ని ఆల్రెడీ పోలీసులు సీజ్ చేశారు. తర్వాత ఆ ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించారు, అవన్నీ కూడా కోర్టుకు సబ్మిట్ చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి క్వాష్ పిటిషన్ 1వ తారీఖున విచారణకు వస్తున్న నేపథ్యంలో, అంటే మంగళవారం నాడు విచారణకు వస్తున్న నేపథ్యంలో పోలీసులు పగడ్బందీగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ అరాచకాన్ని పగడ్బందీగా కోర్టులో నిరూపించడానికైతే ఆధారాలు సిద్ధం చేశారు. పల్నాడు పర్యటనలో సింగయ్యను తొక్కి చంపిన జగన్ కాన్వాయ్లోని జగన్ వాహనమేనని తేలిపోయింది. సింగయ్యను ఢీకొట్టిన సందర్భంలో సెల్ ఫోన్లో తీసిన వీడియో వైరల్గా మారింది. అయితే ఈ వీడియోను మార్పింగ్ చేశారంటూ నోరు పారేసుకున్న వైసీపీ నేతల నోళ్లకు ఫోరెన్స్ నివేదిక తాళం వేసింది. సింగయ్యను ఢీకొట్టింది జగన్ ప్రయాణిస్తున్న కారేనని ఆ నివేదిక స్పష్టం చేసింది. జగన్ కారు కుడివైపు ముందు చక్రం కింద సింగయ్య నలుగుతున్న సమయంలో జగన్ ఎడమ వైపు నుంచి కార్యకర్తలకు అభివాదం చేస్తుండటం, ఓ కార్యకర్త బ్యానెట్ పై చిందులు వేస్తుండటం వీడియోలో స్పష్టంగా కనిపించింది. అయితే ఈ వీడియో ఒరిజినల్ వీడియో కాదంటూ ప్రజలను కేసును తప్పుదారి పట్టించేలా మాజీ మంత్రి అంబటి రాంబాబు వంటి వైసీపీ నేతలు గొంతు చించుకున్నారు. ఇది బాబు కల్పిత మరణ దృశ్యం అంటూ జగన్ సొంత పత్రికలో రోతరాతలు రాశారు. ముందుగా ఎస్పీ కారు నెంబర్తో సహా ప్రకటించారని, ఆ తర్వాత ఆ మార్పింగ్ వీడియోను ప్రభుత్వం సృష్టించి వదిలిందని చెప్పి రకరకాల ఆరోపణలు చేశారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఎవరైతే పోలీసులు మొదటగా ఇది ప్రైవేటు వాహనం అని చెప్పారు, ఎవరైతే కొంతమంది పై అధికారులను కింది అధికారులు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారో వారి మీద కూడా పూర్తి స్థాయి విచారణ జరుగుతుంది. దానికి సంబంధించిన వార్త కూడా వచ్చింది. ఇదిగోండి, ఆ పోలీసులపై కూడా విచారణ ముమ్మరం. ఏదైతే జగన్ కాన్వాయ్లో చాలా స్పష్టంగా యాక్సిడెంట్ జరిగి సింగయ్య మృతి చెందితే కొంతమంది పోలీసులు అత్యుత్సాహంతో జగన్మోహన్ రెడ్డికి దీనికి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేశారు. అది పై అధికారులు తప్పిదమా లేదా కింద అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా పై అధికారులు మాట్లాడారనేది పక్కన పెడితే, ఈ జరిగిన తప్పుకు ఎవరు బాధ్యులు అనే దాని మీద పూర్తి స్థాయిలో ఆ విచారణ జరుగుతుంది. దీంతో కొంతమంది పోలీసులతో సహా ఇతర వైసీపీకి చెందినటువంటి నాయకుల ఆ కదలికల మీద కూడా పూర్తి స్థాయిలో నిఘా అయితే పెట్టినట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా మొత్తంగా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి అవినీతి పత్రికలో రాసినటువంటి కథనాలన్నీ కూడా పచ్చి అబద్ధం. సింగయ్యను తొక్కి చంపింది జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి కారే అనేది నిన్న ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా బయటపడింది. జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా మానవతా దృక్పథంతో, సరే ఎలా జరిగిందనేది కాసేపు పక్కన పెడదాం, మానవతా దృక్పథంతో సరే జరిగింది తప్పే, ఖచ్చితంగా కుటుంబాన్ని నేను ఆదుకుంటానో, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు నేను జరగనివ్వనో చెప్పి ఆ సింగయ్య కుటుంబానికి ఎంతో కొంత ఇచ్చి ఆదుకుంటే రేపొద్దున కనీసం జగన్మోహన్ రెడ్డికి సొంత కార్యకర్తల్లో అయిన విలువ ఉంటుంది. ఇప్పుడు విచిత్రం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి జబ్బలు దడుచుకుంటున్నాడు కానీ నేను ప్రజలందరినీ తప్పుదోవ పట్టించా, పక్కదోవ పట్టించేసా, చంద్రబాబు మీదకి నెట్టేసానని జబ్బలు దడుచుకుంటున్నాడు. కానీ వైసీపీ సొంత కార్యకర్తలు అప్పుడు ఘటన జరిగినప్పుడు చూసినటువంటి కార్యకర్తలు అవ్వా నోటి మీద వేలేసుకుంటున్నారు. అరే మా కాళ్ళ ముందే జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు, మా కాళ్ళ ముందే సింగయ్యను తొక్కాడు, పక్కకు తీసింది కూడా మేమే, కానీ ఇంత నిస్సిగ్గుగా ఇంత నిర్లజ్జగా జగన్మోహన్ రెడ్డి ఇన్ని పచ్చి అబద్ధాలు అలాగా ఆడుతున్నాడు రా. జరిగింది పొరపాటే, తెలియక జరిగిందేమో, ఆ విషయం ఒప్పుకోవచ్చు కదా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇన్ని అబద్ధాలు ఆడుతున్నాడని సొంత పార్టీ కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డిని చీకొట్టే పరిస్థితి వచ్చింది. వైసీపీ వాళ్ళు ఇది మర్చిపోతున్నారు. ప్రజలందరినీ మేము పక్కదో పట్టించేసాం, చంద్రబాబు గుర్తు చేసాం, లేదా ఫేక్ వీడియో అంటే నమ్మేశారని అనుకుంటున్నారు. ఆ రోజు సొంత కార్యకర్తలు, ఇది ఎవరో వేరే వ్యక్తికి జరిగింది కాదు, జగన్మోహన్ రెడ్డిని నమ్మి జగన్మోహన్ రెడ్డిని అభిమానించి చూడాలనో మాట్లాడాలనో పలకరించాలనో వచ్చినటువంటి ఒక కార్యకర్తను తొక్కి చంపేస్తే అయ్యో పాపం అన్న నాదుడు లేడు, పైగా మాకు సంబంధం లేదన్నారు. మరి ఇప్పుడు ఫోరెన్సిక్ నివేదిక చాలా స్పష్టంగా చెప్పింది. జగన్మోహన్ రెడ్డి దానికి సమాధానం చెప్పాలి. ఏది ఏమైనా ఈ ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా జగన్మోహన్ రెడ్డికి రేపు హైకోర్టులో అతిపెద్ద ఎదురు దెబ్బ తగలబోతుంది అనేది మాత్రం వాస్తవం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.